బాపట్ల జిల్లా రేపల్లె మున్సిపాలిటీ పరిధిలో ప్రజలకు మున్సిపల్ కమిషనర్ విజ్ఞప్తి చేశారు. ఇంటి పన్నులు, వాణిజ్య దుకాణాల పన్నులు మరియు నీటి ఛార్జీలను వెంటనే చెల్లించాలని సూచించారు. ఫిబ్రవరి నెలాఖరి వరకు బకాయి చెల్లిస్తే వడ్డీ లేకుండా చెల్లించే అవకాశం ఉందని తెలిపారు. అయితే మార్చి 1వ తేదీ నుంచి బకాయిపై వడ్డీ విధిస్తామని హెచ్చరించారు. ప్రజలు చివరి తేదీకి ముందే పన్నులు చెల్లించి అదనపు భారం తగ్గించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మున్సిపాలిటీ ఆదాయం పెరిగితే అభివృద్ధి పనులు వేగంగా చేపట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇక పట్టణంలో కొత్త పైప్లైన్ ఏర్పాటుతో పాటు 2 కొత్త వాటర్ ట్యాంకుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ సాంబశివరావు వెల్లడించారు. రేపల్లె పురపాలక సంఘ ప్రజలకు విజ్ఞప్తి. రేపల్లె పురపాలక సంఘంలో ఇంటి పన్నులు, నీటి పన్నులు, డిఎన్ఓ ట్రేడ్ లైసెన్సులు బకాయిలు ఉన్నాయి. డిఎన్ఓ ట్రేడ్ లైసెన్సులు అయితే షాపుల యజమానులు ఫిబ్రవరి నెలాఖరులోపు చెల్లించాల్సి ఉంటుంది. మళ్ళీ మార్చి 1 నుంచి వాటికి వడ్డీలు పడుతూ ఉంటాయి. కాబట్టి వ్యాపారస్తులందరూ కూడా డిఎన్ఓ ట్రేడ్ లైసెన్సుల్ని ఫిబ్రవరి నెలాఖరులోపు చెల్లించండి. మా సిబ్బంది తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళు కోఆపరేట్ చేసి డిఎన్ఓ ట్రేడ్ లైసెన్సులు చెల్లించవలసిందిగా కోరుతున్నాను. అట్లనే ఇంటి పన్నులకు వచ్చేటప్పటికి మొన్న డిసెంబర్ తోటి వడ్డీ లేకుండా ఉంది. డిసెంబర్ అంటే జనవరి 1 నుంచి మీరు చెల్లించాల్సిన ఇంటి పన్నుపై ప్రభుత్వ ఆదేశాల ప్రకారంగా వడ్డీ పడుతూ ఉంటుంది. కాబట్టి మార్చిలోపు చెల్లించుకుంటే వడ్డీ అనేది తక్కువ పడుతుంది. మళ్ళీ బకాయిలు పెరిగిపోకుండా ఉంటాయి. మార్చి తర్వాత అయితే వడ్డీ రేటు మారుతుంటుంది. కాబట్టి ఇంటి పన్ను బకాయిలు కూడా మార్చిలోపు చెల్లించి పురపాలక సంఘానికి సహకరించవలసిందిగా కోరుతున్నాను.